వారు ఆడ కాదు మగ కాదు మూడో రకం అంతా తేడా అంటూ చీత్కరించుకునేవారే. 10 మందిలో కలవాలన్నా వారికి అదో అవమానం. అలాంటి వారి కోసం ఓ వేదిక ఏర్పాటైంది. వారి కోసం ప్రత్యేకంగా పండుగొచ్చింది. ఇది తమిళనాడులోని కూవగం అనే ఊరు. చెన్నైకి 200 కిలోమీటర్ల దూరంలో విల్లుపురంకు సమీపంలో ఉంది. ఇది కూత్తాండవరం ఆలయం. మోహిని అవతారంలో ఉన్న శ్రీకృష్ణుణ్ణి వివాహమాడిన ఐరావతుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. సమాజం చేత చీత్కారాలకు గురయ్యే హిజ్రాలు తమ ఆరాధ్య దైవంగా ఐరావతుణ్ణి కొలుస్తారు. ఐరావతుడి పేరునే ఈ ఆలయం వెలిసింది. పురాణాల ప్రకారం తమను వివాహం చేసుకుని అమరుడయ్యాడని భావిస్తూ ప్రతి ఏటా హిజ్రాలు ఈ ఆలయంలో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ 3 రోజులు ప్రపంచ నలుమూలల నుండి హిజ్రాలు ఇక్కడికి తరలి వస్తారు. సంతోషంగా ఆడి పాడతారు. ఆలయంలో ఐరావతుణ్ణి వివాహం చేసుకుంటారు. 3వ రోజు తాళి తెంచుకుని తాము విధవలమయ్యామనే బాధలో మునిగిపోతారు. ఇలా చేస్తే ఏడాదంతా తమకు శుభం జరుగుతుందనే నమ్మకంతో తిరిగి వెళ్లిపోతారు. ఈ ఏడాది కూవగం ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విల్లుపురంతో పాటు ఉలుందూర్పేట, కూవగం గ్రామాలు హిజ్రాలతో నిండిపోయాయి. అధికారులు భద్రతతో పాటు సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. లక్షలాదిగా తరలివచ్చిన హిజ్రాలు ఆడి పాడి హడావుడి చేశారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మాంగళ్య ధారణ గావించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మిస్ కూవగం అందాల పోటీలో హిజ్రాలు పాల్గొన్నారు. దీన్ని హిజ్రాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. మదురైకి చెందిన ప్రవీణ అనే హిజ్రా ఈ ఏడాది మిస్ కూవగం కిరీటం కైవసం చేసుకుంది. జిల్లా కలెక్టర్తో పాటు ప్రభుత్వ అధికారులు విజేతను ఘనంగా సత్కరించారు. బుధవారం తాళిని తెంచుకుని తమకు దక్కిన అదృష్టాన్ని ఆనందంగా స్వీకరించిన హిజ్రాలు తిరిగి స్వస్థలాలకు తరలి వెళ్లారు.